వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాసేపటి క్రితం ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం ముత్తోజిపేటకు చేరుకుంది. అయితే నర్సంపేట డిపోకు మృతదేహం తీసుకెళ్తామని కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీగా మోహరించారు. శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటుగా ఎర్రబెల్లి దయాకర్, పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఎన్ని గంటలకి శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఎటువంటి అల్లులు జరగకుండా పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సతీష్, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజెడ్డి గ్రామానికి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం కొంచెం క్రితమే చేరుకుంది. ఇక్కడికి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఆర్టీసీ తోటి కార్మికులు చేరుకుంటారు. ప్రజెంట్ ఇప్పుడు నేను శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఉన్నాను. చూడొచ్చు విజువల్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్మికులంతా కూడా ఇక్కడ రోడ్డుపై బైఠాయించి ఆ శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపోకు శంకర్ గౌడ్ సంబంధించిన ఆ డెడ్ బాడీని ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లాలంటూ కూడా కార్మికులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితులు తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ జేఏసీ జాగ్ బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది తోటి కార్మికులు ఉన్నారు. అసలు శంకర్ గౌడ్ మృతికి సంబంధించిన కారణాలు ఏంటి, ఏం చెప్తారు మాట్లాడదాం. అట్లా ఎట్లా చూస్తారు, ఎందుకని మీరు రోడ్డుపై బైఠాయించారు, ఏం చెప్తారు? ఈరోజు గత 25 సంవత్సరాలుగా ఆర్టీసీని నమ్ముకొని ఆర్టీసీలో పనిచేసినటువంటి శంకర్ గౌడ్ గారు అమరత్వం చెందడం జరిగింది. ఆయన మృతిని మేము నర్సంపేట డిపోకి తీసుకొని పోయి అక్కడ శాంతియుతంగానే నివాళులు అర్పించిన తర్వాత మేము తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు ససేమీరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తాను 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో పనిచేసినప్పటికీ కూడా తనకు సొంత గుంట భూమి లేదు, సొంత ఇల్లు కూడా లేదు. చివరి దశలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని వాళ్ళ పెద్ద కూతురు ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి మేము నర్సంపేట డిపోకి తీసుకుపోయి శాంతియుతంగా నివాళి అర్పిస్తామంటే కూడా కాదంటారు. ఇది ప్రజారాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో ఇది సరైనది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఖచ్చితంగా మేము నర్సంపేటకు తీసుకుపోతాం. నర్సంపేటకు తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా శంకర్ గౌడ్ మృతికి ప్రధాన కారకులైనటువంటి నర్సంపేట డిఎం ప్రసన్న రాణి ఆయన తక్షణమే సస్పెండ్ చేయాలా, విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం అని చెప్పేసి అంటే గత 3 రోజులుగా, అంటే నేటికి 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు శాంతియుతంగానే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వంట వార్పు కానీ లేకపోతే టెంట్ వేసుకుంటా ఉన్నా కూడా టెంట్ వేసుకోవడానికి అవకాశం లేదు, లేకపోతే వంట వార్పు చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి మాట్లాడింది. దాని నిరసన నుంచెల్లే ఒత్తిడికి గురైనటువంటి కార్మికుడు మా సమస్యలు ఇక పరిష్కారం కావేమో అన్న ఒక అభద్రతా భావానికి గురై తన ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, 2 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఇక్కడ నర్సంపేట డిపోలో ఉన్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ, ఇక్కడ డివిజన్ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తీసుకుపోయి డిపోలో పెట్టి నివాళులు అర్పించడానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ శంకర్ గౌడ్ రోజు ఎట్లా ఉండేది, ఎటువంటి అంశాలు చర్చించారు? 2 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు కదా, ఏం చెప్పారు, అప్పుడు ఏం జరిగింది? తను చాలా జేఏసీలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక మిలిటెంట్ ఉద్యమాలు పరిష్కారం అయితే అని చెప్పేసి తను మాట్లాడు. చాలా రోజుల తరబడి కూడా అనేక విషయాలు మా కార్మికులతోటి కానీ మాతోటి కానీ సమస్యల పరిష్కారానికి వివిధ కొత్త రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకుంటే పరిష్కారం అయితే అని చెప్పేసి చాలా ముందు వరుసలో చురుకుగా ఉండి మాట్లాడడం అనేది జరిగింది. చాలా యాక్టివ్ పర్సన్. కొంతమంది కార్మికులు వాళ్ళతో మాట్లాడారు. ఎందుకని మీరు రోడ్డుపై బైఠాయించారు, మీ డిమాండ్ ఏంటి, ఏం చెప్తారు? ఈరోజు వరంగల్ జిల్లా మా నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ గారు మరి నిన్న శాంతియుతంగా నిరవధిక సమ్మె జరిగే క్రమంలో మరి ఆత్మహత్య చేసుకొని మరి ప్రాణాలను తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా దీన్ని ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాము. మరి ముఖ్యంగా జేఏసీ పెట్టినటువంటి 32 డిమాండ్లు, న్యాయపరమైన డిమాండ్లను తీర్చకుండా, సమస్యలను పరిష్కరించకుండా, జేఏసీ నాయకులను మరి పిలవకుండా, చర్చల్లో పాల్గొనకుండా దీన్ని ముమ్మాటికి కూడా ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెలోకి నెట్టే ప్రయత్నం చేసింది. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కోసం ఆర్టీసీ కార్మికులు ఉవ్వెత్తిన ఎగిసిపడి ప్రపంచానికి తెలియజేసిన ఘనత మా ఆర్టీసీ కార్మికులది.
మరి ఈరోజు ప్రధానమైన భూమిక ఈరోజు మేము ఓట్లేసి గెలిపించడం ద్వారానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చున్నారు. మరి మా ప్రభుత్వం వస్తే మీ ఆర్టీసీలను ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీరుస్తాం, మీకు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పీఆర్సీలను ఇస్తాం, కొత్త బస్సులను కొంటాం, కొత్త నియామకాలు చేపడతాం, మీకు పని భారాన్ని తగ్గిస్తాం, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి మాయమాటలు చెప్పి ఈ రోజు మమ్మల్ని నట్టేయడం ఉంచింది. మహాలక్ష్మి స్కీము ఎటువంటి పరిశీలన చేయకుండా ఎటువంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చి మా ఆర్టీసీ కండక్టర్ల మీద మా ఉద్యోగాలను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది కండక్టర్లు ఈ రోజు ఉద్యోగాలు ఊడిపోయినాయి. వాళ్ళను బేషరతుగా మానవత్వంగా వాళ్ళను ఉద్యోగాలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రం కూడా తెలంగాణ విడిపోయేటప్పుడు కూడా పక్క రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి గెజెట్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తారీఖు 2023వ తారీఖు రిలీజ్ చేసిన తర్వాత కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అపాయింటెడ్ డేట్ ఇవ్వడానికి ఈ రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకు దాని మీద ఒక కమిటీ ఇస్తాం, దాన్ని మీ అధ్యయనం చేస్తాం అనేది చెప్తాను. ఇది కాలయాపన, మమ్మల్ని కార్మికులను నట్టేట ముంచడానికి మా ఉద్యోగాలు ఈ రోజున రోడ్డున పడ్డాయి. మరి ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యము? బ్రిటిష్ పాలనను తలపిస్తాంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి కోలా శంకర్ గౌడ్ గారిని మాకు డిపోకు తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. ఆ తోటి కార్మికులకు కూడా వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. శంకర్ గౌడ్ను అక్కడికి తీసుకెళ్లే వరకు అనుమతి ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. శంకర్ గౌడ్ కూతురింటి దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఒక్కొక్కరి దగ్గర చేరుకుంటారు. ఆర్టీసీ కార్మికులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. నాకు అందుబాటులో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిశ్వర్ ఆయనతో మాట్లాడారు. సార్, ఎట్లా చూస్తారు? ఆయన నిన్న ఆత్మహత్య చేసుకున్నారు, మృతి చెందినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఎటువంటి ఘటనలకు చోటు చేసుకుని ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అండగా ఉండబోతుందంటే? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నిరసన ప్రాథమిక హక్కు. వారి హక్కులో భాగంగా సమ్మెలో పాల్గొన్న వాళ్ళకి కనీసం టెంట్ వేసుకొనియకుండా టెంట్లు కూల్చారు, భోజనాలు అనుకోకుండా భోజనాలు గిన్నెలెత్తుకపోయిండు. ఇదెంత దుర్మార్గం అండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంత చిల్లర పనులకు ఒడిగడితే ప్రజలు కూడా సరైన పద్ధతిలో బుద్ధి చెప్తారు. ఇవాళ ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు శంకర్ గౌడ్. చనిపోయిన తర్వాత బాడీని కూడా అసలు నిన్న సాయంత్రం 7 గంటలకి ఎంజిఎం నుంచి ప్రారంభమైంది కదా, మనందరం చూసినాం కదా. పేషెంట్గా బయలుదేరి హైదరాబాద్ పోయింది ఎప్పుడు, అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది ఎప్పుడు, ఆయన చనిపోయింది ఎప్పుడు, ఉస్మానియా దవాఖానా డాక్టర్లు వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించింది ఎప్పుడు, మళ్ళీ బాడీ తిరిగి మళ్ళీ 550 కిలోమీటర్ల జర్నీ చేసి నర్సంపేటకు వచ్చింది ఎప్పుడు? ఇంత డ్రామా అవసరమా? తీసుకొచ్చి కూడా ఆయన గృహంలో వేయకుండా తీసుకొచ్చి వాళ్ళ అల్లుంటి ఇంటికాడ బాడీ ఎక్కడ వేసిపోతామంటే అంటే తన ఆత్మ బలిదానాన్ని అవమానపరుస్తారా మీరు? బ్రతికున్నప్పుడు సమ్మె చేయనియరు, చచ్చిపోయిన తర్వాత కూడా గౌరవంగా పంపించే ప్రక్రియను కూడా మీరు ఆటంకపరుస్తారు. ఇవాళ ఆ కార్మికులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? డిపోకు తీసుకెళ్తాము, తన 2.5 దశాబ్దాలు అక్కడ సేవలు అందించిండు, అతను చనిపోయింది మా కోసం కదా, కాబట్టి తన ఆత్మ బలిదానానికి ఆత్మకు శాంతి జరగాలంటే మేము నివాళులు అర్పించాలి. బాడీ అక్కడ తీసుకెళ్లి నివాళులు అర్పించి మళ్ళీ తీసుకొచ్చి మేము సహకరిస్తామని చెప్తే వాళ్ళు ఎంప్లాయీస్ అండి. వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా ఉగ్రవాదులా? వాళ్ళు ఎంప్లాయీస్ కదా, వాళ్ళు వైలెన్స్ వై బోరు కదా ఆర్టీసీ వాళ్ళు. మేము కూడా అందరం చెప్పినాం ప్రశాంతంగా పోనీయండి, నివాళులు అర్పించి మిగతా కార్యక్రమాలకు అందరం కూడా సహకరిద్దాము, అనవసరంగా వద్దు అని చెప్తున్నాం. అయినా కూడా వితండవాదం చేస్తూ ఉన్నారు. పోలీసు యొక్క వైఖరే, ప్రభుత్వ వైఖరే ఈ సమస్యకు ప్రధాన కారణం. మీరు ఇప్పుడు కుటుంబంతో కూడా మాట్లాడారు కదా, పరామర్శించారు కదా, కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తారు? వారికి ఎటువంటి భరోసా కల్పించబోతారు మీరంటే ఏం చెప్తారు? బలిదానం జరిగింది ఒకటి, మరొకటి జరగద్దని చెప్పి ఆర్టీసీ కార్మికులకు చేతులు జోడించి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆల్రెడీ జస్ట్ అపాయింటెడ్ డే స్టేలో మాత్రమే ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బిల్లు పెట్టారు, అసెంబ్లీలో విలీనం చేయాలి ప్రభుత్వంలో ఆర్టీసీ కార్పొరేషన్ అని చెప్పి. ఆ బిల్లు మీద, ఆ డిమాండ్ పద్దు మీద నేను కూడా మాట్లాడాను కార్మికుల మద్దతుగా. కాబట్టి ఆనాడే గవర్నర్ గారి ఆమోదం కూడా జరిగింది. దాని ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాల్సిందే రేవంత్ రెడ్డి. కొత్తగా కమిటీలు వేయడం, డ్రామాలు చేయడం, ఈ చిల్లర డ్రామాలు కార్మికులకు తెలియదా? వాళ్ళు సమాజాన్ని చదివిన వాళ్ళు, లక్షల కోట్ల మంది ప్రజలతో సత్సంబంధాలు, వాళ్ళకి సమాజం తెలియదా? ఈ డ్రామా అవసరం లేదు అంటున్నాం. అసలు కమిటీలు ఎందుకు? జరిగిన ప్రక్రియను అపాయింటెడ్ అయ్యింది, మీరు ఇచ్చిన ఆమె కదా, కొత్తదేం కాదు కదా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కదా. జస్ట్ అపాయింటెడ్ ఏందో తేల్చి ఫైనల్ చేయాల్సిన స్థితి, దానికి కమిటీ అని చెప్పి కాలయాపన చేసి కొత్త డ్రామాలు, ఈ నయా డ్రామాలు. ఆర్టీసీ కార్మికులు మేము మోయలేము, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించబడితే వాళ్ళకు మేము చెల్లింపులు చేయలేము, ఆర్థిక భారం ఎక్కువ ఉన్నదంటే మరి మహాలక్ష్మి పథకం మీరు
పథకాన్ని పెట్టుకొని మహిళలు అక్క చెల్లెల ఓట్లు దండుకొని ఇలా గద్దెనెక్కింది కదా. మరి ఆ పథకం సక్సెస్ వెనుక ఆర్టీసీ కార్మికుల చెమట చుక్క లేదా? వాళ్ళకు మాత్రం జీతం ఇవ్వవు, వాళ్ళకు మాత్రం ఉద్యోగ భద్రత కల్పియవు, వాళ్ళకు మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నది. పథకాన్ని అమలు చేసింది వాళ్ళు కదా. రేవంత్ రెడ్డి బస్సు డ్రైవ్ చేసి బస్ టికెట్లు కొట్టి రేవంత్ రెడ్డి కాదు కదా పథకాన్ని అమలు చేసేది. మరి వాళ్ళ శ్రమకో ఆ రకమైన ఇబ్బందులు, వాళ్ళు సచ్చే వరకు తీసుకొస్తావు, ఓట్లు మాత్రం దండుకుంటావు. ఇదేనా ప్రజాస్వామ్యంలో? దీనికి 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రులు దీనికి బాధ్యత వహించాలి. ఇప్పుడు మేము డిమాండ్ ఏంటంటే ఆత్మబలిదానం ఒక్కటి జరిగింది. ఆర్టీసీ కార్మికులు దండం పెట్టి మళ్ళీ చెప్తున్నాము, పోరాటం వైపు ఆలోచిద్దాం, నిలదీతల వైపు ఆలోచిద్దాం, గల్లబట్టి అడుగుదాం, గుంజుకుందాం. దానికి మేము మద్దతు ఉంటాం. మనకి ఇవి కొత్త కాదు. కానీ ఇవాళ ఆత్మబలిదానం పాల్పడ్డ కుటుంబం కూడా బ్రతకాలే. కుటుంబానికి పెద్ద దిక్కు లేదు. కాబట్టి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వ తరఫున ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తాం. 2 రోజుల సమ్మె తర్వాత శంకరగౌడ్ మృతి తర్వాత ఈరోజు సెక్రటరియట్లో చర్చలు జరగబోతున్నారు. కమిటీకి పిలిపించారు. ఏం చెప్తారు ఆ సంబంధించిన చర్చలు? నేను మళ్ళీ అంటున్నా, అసలు చర్చల పేరు మీద ఈ డ్రామా ఆపండి రేవంత్ రెడ్డి. ఈ డ్రామా వట్టిదే. ఇది మాకు తెలుసు, నీకంటే అవగాహన ఎక్కువ ఉంది మాకు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని గతంలో చాలాసార్లు నడిపినాము, సమస్యల గురించి అవగాహన ఉంది. అయిన దాన్ని కొత్తగా చర్చల పేరు మీద నువ్వు సాధించలేదు, వెంట్రుగా కూడా తీసేది లేదు. అందులోకెళ్ళి ఆ డిమాండ్లను నువ్వు ఏమాత్రం డివేట్ చేసే అవకాశం నీకు లేదు. నువ్వు వట్టిగానే మసిపూసి మారేడిగా చేస్తా, వట్టిగానే సమ్మెను ఎత్తేస్తా, చర్చల పేరు మీద డ్రామా చేస్తాను, కుదరదు. ఇప్పటికైనా శంకర్ గౌడ్ చనిపోయిండు, తన ఆత్మ బలిదానం నీదే బాధ్యత, నీ ఖాతాలనే పడ్డది. నువ్వు నీ ప్రభుత్వం చేసినట్టు హత్య, అది ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలి. ఈ చర్చలు అనేది వట్టి డ్రామా, బక్వాస్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెళ్లి చేసిన అభిప్రాయం అయితే ఈ చర్చలు అనేది మొత్తం కూడా డ్రామా అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తోటి కార్మికులంతా కూడా రోడ్డుపై బైఠాయించి నర్సంపేట మల్లంపల్లి వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నటువంటి డిమాండ్ను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో చర్చలలో కూడా ఒక డ్రామాను, ఒక కొత్త కథను తెర మీదకి తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హత్యగానే భావిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆయనకు ముత్తోజిపేట గ్రామం వాళ్ళ కూతురు గ్రామం అక్కడికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల దగ్గర కావచ్చు, ముత్తోజిపేట, నర్సంపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి అంత్యక్రియలు అయితే చేసేందుకు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి. ఇంకా మరి కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ముత్తోజిపేట గ్రామానికి చేరుకోనున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. మొత్తానికి అది ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ముత్తేజుపేటకు భారీగా చేరుకుంటున్న ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీ నాయకులు. వెంటనే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.